ఎవరు అందరూ చాలామంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుడు గనిగారు అక్కడ గనిగారు ఏం పాట పాడతారు మీరు? ప్రత్యేక హోదా మీద. రైట్, వారికి ఇవ్వండి. చాలామంది మిత్రులు పంపించారు మీరు బాగా పాడతారని. కేంద్రం ఆంధ్రప్రదేశ్ను మోసం చేసింది. ఆంధ్రప్రదేశ్ తలకాయ ఉంచింది. పల్లె పల్లెలో ఇవాళ హోదా అగ్గిరగులుతుంది. పల్లె పల్లె పట్టణాల్లో పల్లె పల్లె పట్టణాల్లో పోరు రగులుతుందిరా. ఆంధ్రప్రదేశ్లో హోదా అగ్గి రగులుతుందిరా. అణువణువున రక్తమంతా మరిగిపోతుందిరా. తెలుగు తల్లి కంటి నీరు ఎప్పుడాగుతుందిరా. ఆనాడు రాజ్యసభలో వెంకయ్యన్న మాటలిన్న సుళ్ళూరుపేట నుండి శ్రీకాకుళం వరకు పోరగాండి కదిలించిన ఊసిపోతున్నాడు. పల్లె పల్లె పట్టణాల్లో పోరు రగులుతుందిరా. రాయలసీమ కడపలో స్టీలు ఫ్యాక్టరీ అన్నారు, అవునా కాదా చెప్పు. విశాఖపట్నంలో నా రైల్వే జోన్ అన్నారు, అవునా కాదా చెప్పు. పోలవరం ప్రాజెక్టుకు 1000 కోట్లన్నాడు, అవునా కాదా చెప్పు. ఇప్పటి వరకు మనకు భిక్షమెతుకులేశాడు, అవునా కాదా చెప్పు. హోదా పేరు వింటేనే గుటకలేస్తున్నారు. ఇతర రాష్ట్రాలను పోటీకి తెస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం నెమరు వేస్తున్నారు. పల్లె పల్లె పట్టణాల్లో పోరు రగులుతుందిరా. పల్లె పల్లె పట్టణాల్లో పోరు రగులుతుందిరా. విద్య వైద్యం మనకు చేరువ కావాలన్నా, హోదా రావాలన్నా, పరిశ్రమలు వచ్చి మనకు కొలువులు దొరకాలన్నా, హోదా రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల అతుకు బతుకులు మారాలన్నా, హోదా రావాలన్నా, సింగపూరు సిరులొచ్చి నాట్యం చేయాలన్నా, హోదా రావాలన్నా. హోదా రావాలంటే మోదీకి ఓటేయమని ప్రసంగాలు గుప్పించిన బడా బడా బాబులంతా రంగంలోకి వచ్చి నువ్వు దండా పట్టాలిరా. పల్లె పల్లె పట్టణాల్లో ఏ రాష్ట్రం సీఎం అయినా ఎక్కాలన్నా దిగాలన్నా నెంబర్ 1 మోదీ అయితే నెంబర్ 2 వెంకయ్య. ఏ రాష్ట్రం సీఎం అన్నా ఎక్కాలన్నా దిగాలన్నా నెంబర్ 1 మోదీ అయితే నెంబర్ 2 వెంకయ్య. ఇంత దిగిన వెంకయ్య పుట్టిన రాష్ట్రానికైనా హోదా తెస్తాడనుకొని గుండె బిగుతూ ఉంటే అరుణ్ జైట్లీ బుర్ర కథలకు గుమ్మెట్లాయించాడు. పల్లె పల్లె పట్టణాల్లో పోరు రగులుతుందిరో. తాలే లిల్లియలో శివ తాలే లిల్లియలో, తాలే లిల్లియలో శివ తాలే లిల్లియలో. రైట్, గని గారికి అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి.